ఇక తమ కుటుంబంలో తలెత్తిన వివాదాలు జనసేనలోకి వెళ్లే అంశంపై నో కామెంట్ అంటూ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ వ్యాఖ్యానించారు. భూమా శోభా రాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన భార్య పిల్లలతో కలిసి ఆళ్లగడ్డకు వచ్చారు. ఇక్కడి ప్రజల ఆదరణ మర్చిపోలేనిదని, తనను కలిసేందుకు రాయలసీమ జిల్లాల నుంచి ఆళ్లగడ్డకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. Thank you. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, స్వామి మంచు మనోజ్ జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం నిన్నటి నుండి జరుగుతుంది. అయితే దీనిపైన కూడా నిన్నటి నుంచి ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఇవాళ దివంగత మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో భాగంగా ఆళ్లగడ్డకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అక్కడ శోభా నాగిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అగ్లపై ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ ఏదైతే భూమా అగ్లపై ఇద్దరు కూడా అక్క చెల్లెలు చాలాసేపు కూడా మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు మంచు మనోజ్ ఈ పార్టీలోకి వెళ్లే అంశం పైన కూడా స్పందించారు. ప్రస్తుతానికైతే నో కామెంట్, దీనిపైన నేనేం మాట్లాడానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా చాలా ఆళ్లగడ్డలో కూడా ఈ హీరో మంచు మనోజ్ భారీగా కాన్వాయ్ తో తన జరగడంతో అభిమానులతో దాదాపు 1000 కార్లతో వస్తారు ఆళ్లగడ్డ అని ఏదైతే ప్రచారం జరిగినట్టు నేపథ్యంలో కేవలం ఫ్యామిలీతోనే ఆళ్లగడ్డకు వచ్చారు. ఆళ్లగడ్డకు వచ్చిన తర్వాత ఇక్కడ శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించినటువంటి నేపథ్యంలోనే ఆయన ఎటకేలకు దీనిపై స్పందించి నో కామెంట్ అని చెప్పారు. అయితే చాలా ఉత్కంఠ కూడా రేపింది రాజకీయంగా కూడా. అయితే ఏ విధంగా స్పందిస్తారు, జనసేనలకు వెళ్ళడం నిజమేనా అని కూడా అంతటా కూడా సర్వత్రా చర్చనటువంటి నేపథ్యంలో నో కామెంట్ అని చెప్పడంతో ప్రస్తుతానికి అయితే జనసేనలోకి వెళ్ళేదానికి కూడా స్థిరపడింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుంకన్న. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆళ్లగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో